యేసు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన నామంలో దైవవాక్కు అనే ఈ అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్న మీ అందరిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. నిశ్చయముగా మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాము. మా కొరకు, కుటుంబం కొరకు, పరిచర్య కొరకు కూడా ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఉన్నాను. ఒక వాక్య భాగాన్ని ఈ దినము కొరకు మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుకుందామండి. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నీవు నా సొత్తు. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును. నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు. ఇక్కడ ప్రభు చెప్తా ఉన్నారు, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో అబ్రహామును అబ్రహామా అని పిలిచినట్లుగా మన వాక్యంలో చూస్తాం. మోషేను మోషే మోషే అని దేవుడు పిలిచినట్లుగా మనం వాక్యంలో చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. ఇక్కడ రాయబడింది కదా, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. ఎప్పుడైతే మనము కొన్ని సందర్భాల్లో వీక్ అయిపోతామో, మానసికంగా కృంగిపోతామో, అప్పుడు దేవుడు మనల్ని పలు రీతులుగా పిలుస్తాడు, పలు రీతులుగా ఆయన మనతో మాట్లాడతాడు. మనలో ప్రతి ఒక్కరి పేరు ఆయనకు తెలుసు. వాక్యంలో రాయబడింది కదా, మన తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి అని. మన తల వెంట్రుకలు లెక్కే ఆయన దగ్గర ఉంటే మన పేరు ఆయనకి తెలియదా అండి? మన పేరు ఆయనకు ఖచ్చితంగా తెలుసు. అందుకే భక్తులను ఆయన పేరు పెట్టి పిలిచినట్లుగా మనం వాక్యంలో చూస్తాం. ఇది నాన్న దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మీరున్న పరిస్థితుల్లో అవి ఎలాంటి పరిస్థితులైనా కానివ్వండి, భయపడవద్దు, భయపడకండి. పేరు పెట్టి నేను మిమ్మల్ని పిలుస్తాను. మీరు నా సొత్తు, అంటే మీరు నాకు సొంతమైనటువంటి వారు అని దేవుడు చెప్తా ఉన్నారు. మీరు నా సొత్తు. మీరు జలములలో బడి దాటునప్పుడు నేను నీకేం చేస్తానంటే తోడుగా ఉంటాను అని రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తాం. మన పితరులు మరి ఎర్ర సముద్రాన్ని చూసి భయపడినప్పుడు ఆ ఎర్ర సముద్రాన్ని దాటి వెళ్ళే కృప దేవుడు అనుగ్రహించినట్లుగా మన వాక్యంలో చూస్తాం. నీవు అగ్ని మధ్యలో నడిచినప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చలేవు అని రాయబడి ఉన్నట్లుగా ఇక్కడ రాయబడి ఉన్నది. అంటే మనం చూస్తున్నప్పుడు శద్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉన్నప్పుడు వారు వెంట్రుక ఒక్కటి కూడా కాలిపోకుండా దేవుడు వారిని కాచినట్లుగా మనము వాక్యంలో చదవగలం. అంటే ఆ అగ్ని, జలములు, ఈ భయంకరమైన పరిస్థితులు వాటి గుండా మనం వెళ్ళవలసి వచ్చినప్పుడు, అంటే జలములంటే కేవలం జలములు, అగ్ని అంటే కేవలం అగ్ని ఆ మాత్రమే కాదు, కానీ అటువంటి భయంకరమైన పరిస్థితులు గుండా మనం వెళ్ళవలసి వచ్చినప్పుడు దేవుడు వాటి నుంచి మనల్ని తప్పించేటువంటి దేవుడుగా ఉన్నారు. మన తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి, మన పేర్లు ఆయనకు తెలియబడి ఉన్నాయి. పేరు పెట్టి మనల్ని పిలిచే దేవుడుగా ఆయన ఉన్నారు. కాబట్టి ఆయన చెప్తా ఉన్నారు, జలములకు, అగ్నికి, భయంకరమైన పరిస్థితులకి భయపడవద్దు అని రోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. భయాన్ని వదిలిపెట్టండి, ధైర్యంగా ఉండండి, విశ్వాసంలో ముందుకు సాగండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. నాయనా, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుతూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు అయ్యా. భయపడొద్దు, పేరు పెట్టి మిమ్మల్ని పిలిచిన దేవుడిని నేనే, మీరు నా సొత్తు అని మీరు మాట్లాడుతూ ఉన్నారు ప్రభా. మేము నీ వారము నాయన, నీ ప్రజలము, నీవు మాకు దేవుడివై ఉన్నావు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. నాయన, ఈ వాక్య భాగాలను చూస్తూ ఉన్నవారు ఎంతమంది అయితే హృదయంలో ఎన్నో రకాల భయములు, గలిబిలులతో నాయన కంగారు పడుతూ వేదనలో ఉండి ఉండగా అయ్యా, నీ సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి భయమును తీసివేయండి. మీరు ఇచ్చిన వాగ్దానాలు వారు పట్టుకొని విశ్వాస జీవితంలో ముందుకు సాగు కృప దయచేయమని యేసు దివ్యనామంలో అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.